షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పంతులు గారు, నాకు దేవుడి సేవ చేయాలనుంది. ఏదైనా పనుంటే నాకు చెప్పండి, చేస్తాను. ఆ అక్షంతం తీసుకెళ్లి అందరికీ పంచిపెట్టమ్మా. అలాగే. అయ్యో, మీకెందుకండి శ్రమ? రాముల వారి సేవ, పైగా కళ్యాణం, ఇందులో శ్రమే ఉందండి. ఈ రామరాజు గారు ప్రతి సంవత్సరం రాముల వారి కళ్యాణం జరిపించటమే కాదు, కళ్యాణంలో పోసే తలంబ్రాలు, అక్షతలు ఆయనే స్వయంగా పండించి తీసుకొస్తారు. నిజంగా మీరు చాలా గొప్పవారండి. ప్రతి సంవత్సరం ఆ రామరాజు గారు సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నారు. అతను ఎంత అదృష్టవంతుడయ్యా సోమయ్య. అవునయ్యా, చాలా అదృష్టవంతుడు. అక్షంతలు. దేవుడు పెళ్లి జరిపించే రామరాజు గారికి పెళ్లి అవ్వకపోవడం దురదృష్టం. ఏమో మరి, చేసుకుంటానంటే అలాంటి మంచివాడికి రోజుకి 100 సంబంధాలు వస్తాయి. రే, ఇప్పుడు మన అన్నయ్య దగ్గరికి ఎలా వెళ్ళగలం రా? మేమెవరో తెలుసా? దొంగలమా? మా మొహాలు చూస్తే మేము దొంగలుగా కనిపిస్తున్నామా? తింకేదవా, మాస్కులు తీస్తే దొరికిపోతాం రా. అన్నయ్య చూసేసింది అన్నయ్య. అవుతున్నా, పదండి 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 పదండి. మారుతి, తమ్ముళ్ళేరి? చేతిలో ఉన్నారండి. చేసేంటి? అయ్యో, చేతి కాదండి, పూజలో ఉన్నారండి. పూజ ఎక్కడ కదరా? అవునండి, ఇక్కడ పూజని అక్కడ ఎక్కడి నుంచో కూర్చొని చూస్తున్నారండి. కళ్యాణం ఎక్కడ జరుగుతుంటే వాళ్ళు ఎక్కడో ఉండటం ఏంటి? వెళ్ళి వాళ్ళని తీసుకురా. అలాగే, పిలుచుకొస్తున్నాయి గారు. హ.